ఇంకొకటి ప్రధాని మోదీ ఓబీసీ కాదనడం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తగదు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబాన్ని బీసీలోకి చేర్చుకున్నాడనేటువంటిది ఈ మధ్యన మీడియాలో మిత్రులు అక్కడక్కడ నేను పోయినప్పుడు ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే మోడీ ఆయన ఓబీసీ కులాన్ని కాదు, ఆయన కులాన్ని చాకచక్యంగా ఆయన బీసీలోకి వేసాడంటే ఇప్పుడు ఏమైంది, దాన్ని రాహుల్ గాంధీ గారు టీం నిన్న మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, ఆయన టీం ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేస్తుందో తెలియదు కానీ మళ్ళీ దొరికిపోయారు. ఇది ఎవరు, డాక్టర్ లక్ష్మణ్ బీజేపీకి సంబంధించినటువంటి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు. ఆయన ఒక ట్వీట్లో పెట్టారు, జాతీయ స్థాయిలో పెట్టారు, ఆయన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాబట్టి లక్ష్మణ్ గారు విషయంలో న్యూఢిల్లీ ఇది గెజిట్ ద గెజిట్ ఆఫ్ ఇండియా పబ్లిష్డ్ బై అథారిటీ న్యూఢిల్లీ వెనస్డే. ఎప్పుడు? అక్టోబర్ 27, 1999 గెజిట్ వచ్చింది 99. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏలో 94లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము నోటిఫై చేసింది ఏది, ఈ కులాలని. ఓల్డ్ ఎంట్రీ ఘాంచి ముస్లిం నిల్, న్యూ ఎంట్రీ గుజరాత్ సెంట్రల్ లిస్ట్ ఆఫ్ ఓబీసు ఘాంచి ముస్లిం తేలి మోద్ ఘాంచి మాలి. ఈ కులాలను ద గెజిట్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం ప్రకారము ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చింది. ఈ గుజరాత్ ప్రభుత్వం పంపినటువంటి దాన్ని అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. అక్టోబర్ 27, 1999లో వచ్చినటువంటి దీన్ని. రాహుల్ గాంధీస్ క్లెయిమ్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ obtained OBC status after assuming the chief minister of Gujarat role is false. PM Modi's caste was officially recognized as OBC on October 27, 1999, 2 years before his tenure as chief minister. ఇది ఈ డాక్యుమెంట్ అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు పెట్టారు. సో రాహుల్ గాంధీ గారు చేసేటువంటి ఆరోపణలో ఒక గ్రౌండ్ వర్క్ ఉండదు, వాళ్ళు ఉండేటువంటి దాంట్లో ఎన్నుకుండేటువంటి ఆయన ఆఫీస్లో ఇది కనీసం చేయరు. మోడీ ఓబీసీ ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చాడన్నది కాదు, ఆయన 2001లో ముఖ్యమంత్రి అయ్యాడు, 99లో ఇది వచ్చింది. సో నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కులాన్ని ఓబీసీగా గుర్తించింది ఎవరు అంటే 99లో గుర్తించారు. అప్పటికి మోడీకి సంబంధమే లేదు, ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏం కాదు. దేశంలో ఒక ఆ పార్టీకి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీకి సంబంధించినటువంటి వ్యక్తి, పూర్తి స్థాయిగా ఏం లేడు. అంటే అట్లాంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఓబీసీ చేసిండని, ఎందుకంటే నరేంద్ర మోడీ పెద్ద ఓబీసీ, నరేంద్ర మోడీ ఓబీసీ కాబట్టి చేస్తున్నారని ఓబీసీ సంఘాలు ఓబీసీలు క్లెయిమ్ చేసుకుంటే మోడీ ఓబీసీ కాదని చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసి ఓబీసీ కాదని చెప్తే మళ్ళీ దొరికిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి చదువుల విషయంలోనూ ఇంకో విషయంలోనూ కూడా ఇదే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇంకొక